యోనాకు చెప్పింది ఏంటంటే, మీరు మారు మనసు పొందండి అని నినివే పట్టణంలో ప్రకటన చేయమన్నాడు. అది ప్రకటించాడు. నువ్వు నేనేం ప్రకటించాలా? మనకు దేవుడు ఏదైతే ఇచ్చాడో, ఏదైతే చెప్పమన్నాడో దాన్ని మనం ప్రకటించాలా. ఏం ప్రకటించాలా? యేసయ్య గొప్పతనం చెప్పాలి. ఇంకోటి ఏం ప్రకటించాలా? నీ జీవితంలో దేవుడు ఏ కార్యం జరిగించాడో దాన్ని ప్రకటించాలి, దాన్ని చెప్పాలి, సాక్ష్యాలు చెప్పాలి. విశ్వాసులు మీరు ఏం చేయాలా? ఏం చెప్పాలి? మీరు సాక్ష్యాలు ప్రకటించాలి. ఏం సాక్ష్యాలు ప్రకటించాలి? దేవుడు నీ జీవితంలో ఏం కార్యం జరిగించాడు. సాక్ష్యం చెప్పనటువంటి వారు బిడ్డలు లేని తల్లితో సమానమని చెప్పాను. గుర్తుందో లేదు? గొడ్రాలు అంటారు. ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అండి. మీ జీవితంలో దేవుడు జరిగించిన కార్యాలు దేవుని సన్నిధిలో చెప్పకపోతే దేవుడు మిమ్మల్ని అలా చూస్తాడు. సాక్ష్యాలు పంచుకోవాలి, ప్రకటించాలి, చెప్పాలి. మీకు ఆ సమయం ఇస్తున్నాం. ఆ సమయం ఇస్తున్నప్పుడు దేవుడు చేసినటువంటి మేలు ముందుకొచ్చి ఒక్క మాట చెప్పటానికి అర్థం పర్థం లేని వ్యర్థమైనటువంటి వాగుళ్ళు, ఎన్ని వాగుళ్ళు వాగుతుంటామో బయట. మనల్ని కదిలిస్తే మన నోరు అద్భుతంగా మాట్లాడిద్ది బయట. ఏ విషయాలు? లోక రాజకీయాలు, లోక విషయాలు ఎన్ని మాట్లాడతామో, ఎన్ని వస్తాయో మన నోట్లో నుంచి. కానీ దేవుని సన్నిధిలో దేవుడు నా జీవితంలో ఈ కార్యం జరిగించాడు అని అందరి ముందు, ప్రజలందరి ముందు, సంఘం అంతటి ముందు చెప్పటానికి మాత్రం మన నోరు పెగలటం లేదు, మన నోరు రావటం లేదు. ఎందుకని? దీనికి కూడా ఏదో ఒకటి కారణం చెప్తారు. నాకు సిగ్గండి అంటారు కొంతమంది. ఇందాకే చెప్పుకున్నాను, కారణం ఎక్కువ, దేవుడు ఎక్కువ. కారణం ఎక్కువ, దేవుడు ఎక్కువ. దేవుడు ఎక్కువ. మరి ఏ కారణాన్ని బట్టి నువ్వు చెప్పలేకపోయినా దేవుడు ఏం చేస్తాడు? బాధపడతాడు. అర్థమవుతుందా? కాబట్టి దేవుని పని చేయటానికి మనకి ఏ కారణం ఉండకూడదండి. యేసు నామంలో కారణాలన్నీ తీసి అవతల పడేయాలి. హల్లెలూయా. కారణాలు ఉండకూడదు. దేవుని పని చేసే విషయంలో కారణాలు ఉండకూడదు. పని చెయ్యాలి. దేవుని పని, దేవుని గురించి ప్రకటించాలి, దేవుని గురించి చెప్పాలి, దేవుని సాక్ష్యం పలకాలి.